ఎన్నికలలో నగదు పంపిణీ అంశంపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివి లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. మందిని ప్రత్యక్షంగా కలవడానికి ప్రయత్నించాను. కొన్ని ర్యాలీల రూపంలో కొంతమందిని కలవడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అందరినీ కలిసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా వాళ్ళ విషయాలు కూడా తెలుసుకుంటాను కనుక్కొని. అందుకని అవన్నీ కూడా క్రోడీకరించి ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద 34 విషయాలను నేను చేస్తానని చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా విశాఖ ఉత్తరని విశాఖ ఉత్తమ విశాఖగా మార్చాలన్నది. అంటే ఈ 34 పాయింట్లు ఏవైతే ఉన్నాయో పిల్లల కోసం ముఖ్యంగా లైబ్రరీస్, నాలెడ్జ్ హబ్స్, తర్వాత కోచింగ్ సెంటర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్, తర్వాత వచ్చేసి ఒక కల్చరల్ సెంటర్, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ముఖ్యంగా చాలా మంది పిల్లలు డ్రగ్స్, గంజాయి బారికి పడుతున్నారు కాబట్టి వాటిని ప్రధానంగా ఆపాలి. తర్వాత ప్రతి ఇల్లు కూడా ఒక ఉత్పాదన కేంద్రంగా మారాలి. అంటే 10,000 నుంచి 15,000 రూపాయలు ప్రతి మహిళ సంపాదించుకునే స్థాయికి ప్రతి ఇంటిని తీసుకురావాలన్నది నా సంకల్పం. సార్, ఇప్పుడు అంటే మనం అనేక సందర్భాల్లో అంటే ఇలాంటి మేధావులు చెప్పిన విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు. కానీ ఈ ఓటు కూడా ప్రజాస్వామ్యాన్ని కాస్త ధనస్వామ్యంగా మార్చి వస్తుంది. ఇప్పుడు ఈరోజు నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అనేక మంది ఆ ఓటు కోసం, నోటు కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. అనేక మంది అంటే అలా ఎదురు చూడడం కూడా ఒక దురదృష్టకరమైనటువంటి దృశ్యాలే. దాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? మురళీనగర్లో 9 కోట్ల రూపాయలు పట్టుబడిందని నేను విన్నాను. అది ఎవరికి చెందింది? చాలా మంది అంటున్నారు అధికార పక్షం నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళదని. ఆ విధంగా 9 కోట్ల రూపాయలు ఒక చోట వచ్చి పట్టుబడడం, మరి దీని గురించి మాట్లాడాలి. ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు డీజీపీని బదిలీ చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగవేమో అని కామెంట్ చేసిన వాళ్ళు ఇలా డబ్బులు దొరుకుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? మరి డబ్బులు దొరికితే కూడా ఎన్నికలు సజావుగా జరగవు కదా. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆయనే పంపిస్తున్నాడా వీళ్ళందరికీ డబ్బులు? ఇవి మాట్లాడండి. ముఖ్యమంత్రి అంటే ఇది మాట్లాడాలి. డీజీపీ, మీరు అపాయింట్ చేసిన డీజీపీ ట్రాన్స్ఫర్ అవుతేనే సజావుగా ఎన్నికలు జరగకుంటే మీరు పంపిస్తున్న ఇంత డబ్బులని అంటున్నారు జనాలు. ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచే వస్తున్న ఈ డబ్బులు ప్రతి నియోజకవర్గానికి 30-20 పంపిస్తున్నారంటే మరి పట్టుబడిన డబ్బుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆయన? అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగవన్నదానికి ఇది ఒక ఉదాహరణ. డీజీపీ మారిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు నియమించిన డీజీపీ వెళ్ళిపోతే బాగా సజావుగా జరుగుతాయి. కానీ ఆయనకు సజావుగా జరగట్లేదని ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళ మనిషి లేడు కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడాలి బాధ్యత కలిగిన వ్యక్తి. అందువల్ల ధనస్వామ్యం ఏదైతే మీరు అంటున్నారో దీన్ని ఆపగలగాలి మొత్తం. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్లే ఈ విధంగా డబ్బులు సరఫరా చేస్తుంటే మరి ఏమవుతుంది ప్రజాస్వామ్యం? దీన్ని ఎదుర్కోవడానికే వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, మరొక విషయం సార్, అంటే ఈ దృష్టికి, అంటే ఈ విషయం మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. చాలా మంది ఓటర్లు కావచ్చు, లేదంటే విద్యావంతులు కావచ్చు, జడి లక్ష్మీనారాయణ గారు ఆయన మంచి వ్యక్తి, మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. ఆయన ప్రజాప్రతినిధిగా అయితే మన ప్రాంతం బాగుపడని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఆయన డబ్బులు పంచే పరిస్థితులు లేరు, ఆయనకు ఓటేయడం అసలు మనం కూడా మంచిది కాదు, మనం వేరే వాళ్ళకి ఓటేద్దాం అన్నటువంటి ప్రచారం చాలా గట్టిగా కొనసాగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా తిప్పబడతారు? అలాంటి ఓట్లు నాకొద్దు. అలాంటి ఓట్లు కూడా నాకొద్దు. మనస్సుతో వేసే ఓటు చాలు నాకు. ఒక్క ఓటు నాకు వచ్చినా కూడా సరిపోతుంది. అంటే ఇలాంటి లాజిక్లు పెట్టి అందుకనే ప్రజాస్వామ్యం ఇలా ఉంది. రేపు చెప్తున్నాను, మీ ఇళ్ళు కూడా మీకు ఉండవు. ఇప్పుడైతే స్థలాల కబ్జా జరుగుతుంది, రేపు ఇళ్ల కబ్జా జరుగుతుంది. జాగ్రత్తగా వచ్చింది ఏ పార్టీ వచ్చినా కూడా. ఎందుకంటే వీళ్ళంతా కూడా డబ్బులు ఇంత పెట్టుబడి పెట్టి వచ్చిన వాళ్ళు, 40 కోట్లు పెట్టి వచ్చిన వాళ్ళు 200 కోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడ దొరుకుతుంది? ఇల్లు కబ్జాలు చేయాలి, స్థలాలు కబ్జా చేయాలి, జనాలను అవినీతి పరులు చేయాలి. మరి అటువంటి ప్రజాస్వామ్యం కావాలా మనకు? మీరు ఎవరైతే ఓటర్లు అంటున్నారో వాళ్ళని అడగండి. అందుకనే వీళ్ళందరినీ ప్రశ్నించడానికి నేను వస్తున్నాను. ఈ రెండు పార్టీలు ఏవైనా కూడా ప్రశ్నించడానికి ఒక గొంతు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే వీళ్ళిద్దరు కూడా అదే మాట్లాడుకుంటారు. పోలవరం మీరు కట్టించట్లేదంటే మీరు కట్టించట్లేదు, ప్రత్యేక హోదా రాలేదంటే మీరు తేలేదు. ఇలాంటివి మాట్లాడుకుంటూ ప్రజలను అమాయకులుగా చేసి ప్రజలను ఏమార్చే పద్ధతిలో ఉన్న ఈ రెండు పార్టీలు. కాబట్టి ఒక ప్రత్యేక గొంతుక కావాలి, ప్రజల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు కావాలి. ఇది మీరంటున్న ఆ ఓటర్లు ఎవరైతే అంటున్నారో వీళ్ళకి ఓటు వేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం. రేపు మీ పిల్లలు గంజాయి, డ్రగ్స్కి బాధపడి వాళ్ళంతా బానిసలైన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు లక్ష్మీనారాయణ. అంటే ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈ నేపథ్యంలో మీరు ఓటర్లకి అప్పీల్ చేయదలుచుకున్నారా? ఓటర్లు పెద్ద సంఖ్యలో రావాలి. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి రావాలి. తర్వాత ఈవీఎం మెషిన్ని సక్రమంగా వాళ్ళు ఉపయోగించుకోవాలి.
ఈవీఎంలో 2 మెషిన్లు ఉంటాయి. మొదట ఎంపీది, తర్వాత ఎమ్మెల్యేది. మొదట ఎంపీకి ఓటు వేసిన తర్వాత ఎమ్మెల్యేకి ఓటు వేయాలి. ఆ తర్వాత ఆ బటన్ ఏదైతే నొక్కుతారో, బటన్ అంటే ఆయన ముఖ్యమంత్రి నొక్కే బటన్ కాదు. రేపు ఓటర్లు నొక్కే ఈ ఈవీఎం మీద బటన్. అది నొక్కేటప్పుడు కనీసం 4-5 సెకండ్లు వాళ్ళు నొక్కి పట్టుకోవాలి. అప్పుడే ఓటు నమోదవుతుంది. చాలా మంది జస్ట్ అలాగా నొక్కేసి వస్తారు. దానివల్ల ఆ ఓట్లు పడవు. అది తర్వాత వచ్చేసి ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు అన్నట్టు చాలా మంది డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఓటర్లకి, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో మాకు తెలిసిపోతుంది అంటారు. అది అబద్ధం, శుద్ధ అబద్ధం. కాబట్టి ఓటర్లందరూ కూడా ధైర్యంగా మనం ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకు ఓటు వేయండి. ఆ ఈవీఎంల్లో ఎవరికీ తెలియదు ఎవరికి ఓటు, అందుకనే దాన్ని రహస్య ఓటింగ్ అంటాము. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను జై భారత్ నేషనల్ పార్టీ తరపున. మా గుర్తు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు. అసెంబ్లీ ఎమ్మెల్యే సిరీస్లో నాది సీరియల్ నెంబర్ 8. కాబట్టి ఓటర్లందరినీ కూడా నేను విన్నపం చేసేదంటే, ఈసారి ప్రజలు గెలవాలి అని నేను కోరుకుంటాను. ఇంతవరకు ఎమ్మెల్యేలను గెలిపిస్తున్నాం, ఎంపీలను గెలిపిస్తున్నాం, ప్రజలు ఓడిపోతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రజలు గెలవాలి అన్నది నా కోరిక. సార్ ఇంకొకటి అతి ముఖ్యమైన ప్రశ్న సార్ ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అధికార పక్షమేమో ఇది ప్రజల ఆస్తులకు పూర్తిగా 100% రక్షణ కోసం అని చెప్పి అధికార పక్షం అంటుంది. విపక్షం ఏమంటుంది, లేదు దీనివల్ల ప్రజల ఆస్తులకి ఏమాత్రం రక్షణ ఉండదు అంటుంది. అంటే ఒక 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 నిపుణుడిగా, ఒక సమాజాన్ని చూసినటువంటి ఒక విద్యార్థికుడిగా మీరు ఏం చెప్తారు దీనికి? ఈ చట్టం యాక్చువల్గా చేయమని చెప్పింది నీతి ఆయోగ్. ఢిల్లీలో ఉన్న నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు పంపించింది ఈ చట్టం చేయమని. నీతి ఆయోగ్ ఎవరి కింద పనిచేస్తుంది? ప్రధానమంత్రి కింద. మరి ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎందుకు చేయలేదు ఈ చట్టం? అది అడగండి. నీతి ఆయోగ్ చెప్పినప్పుడు నీతి ఆయోగ్ ఇంకా ఇది చెయ్యండి అని రాయకముందే మన వాళ్ళు ఇక్కడ చేసేస్తారు. ఎందుకంటే సెంటర్కి మన వాళ్ళ దాసోహం. ప్రధానమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు ఆయన నోటి నుంచి మాట వెలువడక ముందే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఇక్కడ ఈయన వచ్చి ఏం మాట్లాడారు ఇప్పుడు ప్రధానమంత్రి? ఇంత కరప్ట్ గవర్నమెంట్ ఎక్కడా లేదని ఆయన మొన్న మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో ఉన్నంత దాదాగిరి, గూండాగిరి, అవినీతి ఇక ఏ ప్రభుత్వంలో లేదు అన్నాడు. మరి అటువంటి ప్రధానమంత్రి కామెంట్ చూసి ఈయన ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయాలి? ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో జ్యుడిషియరీ రోల్ తీసేశారు. అంటే ఇప్పుడు నాదేదైనా భూమి ఉంటే అది వెళ్ళి నేను రెవెన్యూ అధికారులకు ఇచ్చుకోవాలి. రెవెన్యూ అధికారులకు ఇచ్చుకున్న తర్వాత నాకు ఇంకా కోర్టులో పోయే ప్రసక్తి లేదు. నేను డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళాలి. సో ఇటువంటి లోపభూయిష్టమైన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీన్ని వెంటనే రద్దు చేయాలి. ఎప్పుడైతే మనము జ్యుడిషియరీ యొక్క రోల్, న్యాయ విభాగం యొక్క భూమిక తీసివేస్తామో, ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రభుత్వం కిందే ఉంటారు. వారు ఏం కావాలంటే అది చేయొచ్చు. కాబట్టి ఈ భూములు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి వీళ్ళే సమాచారం అందించి అధికార పక్ష ఎమ్మెల్యేలు, వాళ్ళ చెంచాలు, వీళ్ళందరూ వచ్చి తొత్తులు వచ్చి వీటిలన్నింటినీ ఆక్రమించుకుంటారు. అందువల్ల దీన్ని కబ్జాల కోసం ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే చట్టం. కాబట్టి ఇది వెంటనే పోవాలని నేను అంటాను. రైట్ సార్, విష్ ఆల్ ది బెస్ట్ సార్.